ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి, మీ పార్ట్నర్ లైఫ్లో మీకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంది, దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా కూడా అని అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అనేది మనం తెలుసుకుందాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు, లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకుంది. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు తన లైఫ్లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. తన మనసులో ఎప్పటికీ మీది ఒక స్పెషల్ ప్లేస్ అనేది అంటున్నారు. అది దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా. సో అది ఎంతవరకు నిజం అనేది మనం చూద్దాము. ద జడ్జ్మెంట్, Five of Pentacles, ద ఎంపరర్. సో మీ పార్ట్నర్ అయితే ఓన్లీ తన కోపం అండ్ ఈగో వల్ల మాత్రమే డెఫినెట్గా మీ ఇద్దరు ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడము, బ్లాక్ చేసుకోవడము కానీ జరిగింది. సో మీ పార్ట్నర్ ఏంటంటే తను అలా చేయడానికి తన తప్పే ఉందని అయితే తను రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. అంటే మీ పార్ట్నరు మీ మీద ప్రేమ లేక కాదు, తన ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది తనని ఎక్కువగా తన ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది తనని మీ నుండి దూరం చేయడానికి డామినేట్ చేస్తూ ఉందని. మీ మీ ప్రేమ కన్నా కూడా, మీ మీద ఉన్న ప్రేమ కన్నా కూడా, మీరు చూపించే ప్రేమ కన్నా కూడా తన ఈగో అండ్ యాటిట్యూడ్ తనని ఎప్పుడు కూడా డామినేట్ చేస్తూ ఉంటుంది. అండ్ మిమ్మల్ని కూడా డామినేట్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ రిలేషన్షిప్లో కంపల్సరీ వాళ్ళు చెప్పినట్టే మీరు వినాలి. వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళకి నచ్చకపోతే నచ్చనట్టు ఉండాలి, నచ్చితే నచ్చినట్టు ఉండాలి. సో వన్స్ వాళ్ళు ఏదైనా ఇది నాకు నచ్చదు అన్నారంటే అది మీరు చేయకూడదు. అలా అని చెప్పి వాళ్ళు ఫాలో అవుతారా మీ రూల్స్ని అంటే అలాంటివి ఏం ఫాలో అవ్వరు అనమాట. వాళ్ళకి నచ్చినట్టు మాత్రమే వాళ్ళు ఉంటారు. అండ్ మీరు వాళ్ళకి పెద్ద రిస్ట్రిక్షన్స్ కూడా ఏం పెట్టరు. వాళ్ళకి లైఫ్ని వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి. అది వాళ్ళకి మీరు ఎప్పుడు కూడా ఫ్రీడమ్ అనేది ఇస్తారు. బట్ మీ సైడ్ నుంచి, వాళ్ళ సైడ్ నుంచి మీకైతే అంత ఫ్రీడమ్ ఉండదు. ఎప్పుడూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నువ్వు అది చెయ్యకు, ఇది చేయకు, అక్కడెందుకెళ్తున్నావు, ఇక్కడికెందుకు, ఇదేందో నాకు చెప్పట్లేదు, అదేందో నాకు చెప్పట్లేదు, ఇలానే ఉంటారనమాట. అండ్ మీ పార్ట్నర్ ఏందంటే అలా అని చెప్పి మీ మీద ప్రేమ లేదా అంటే డెఫినెట్‌గా ప్రేమ ఉంటది. బట్ ప్రేమ కన్నా కూడా డామినేషన్ అండ్ ఇగో అండ్ యాటిట్యూడ్ అనేది ఎక్కువగా మీ పార్ట్నర్‌ని డామినేట్ చేస్తూ ఉంటుంది. ప్రెజెంట్ అయితే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉండడానికి వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్, వాళ్ళ కోపమే అనేది రీజన్ అయితే వాళ్ళు అర్థమైంది. వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో కోపంలో నేను మేబీ చాలామంది ఏంటంటే రాంగ్ వర్డ్స్, కోపంలో, ఆవేశంలో రాంగ్ వర్డ్స్ మాట్లాడడము, ఏవైతే పాస్ట్‌లో అన్నీ ఇష్టపడి, నమ్మి, కావాలని వచ్చిన పర్సనే, అన్నీ తెలుసుకొని వచ్చిన పర్సనే ఇప్పుడు అవే పాయింట్ ఔట్ చేసి కోపంలో అనేసామన్న విధంగా మాట్లాడేసి మిమ్మల్ని బ్లేమింగ్ చేసేసి, మిమ్మల్ని ఏదో ఒకటి అనేసేసి, ఒక బురద జల్లేసి వెళ్ళిపోతారు ఈ కోపంలో ఉన్న టైంలో మీ పార్ట్నర్. సో దానికైతే ఫీల్ అవుతున్నారు. ఏవో ఒకటి రాంగ్ వర్డ్స్ మాట్లాడే ఉంటారు కదా! నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లోకి వెళ్ళే ముందు కానివ్వండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఆ గొడవ జరిగినప్పుడు కానివ్వండి. సో అదైతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో నేను ఇంత లవ్ చేశానే, ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చాను, నేను అలా ఎలా అనగలిగాను అన్న ఫీలింగ్, ఆ రిగ్రెట్ ఫీలింగ్ అనేది అయితే మీ పార్ట్నర్ అయితే రియలైజేషన్ అయితే అయ్యారు. Ace of Pentacles, the Hermit, the World,
సో, ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళకెలా అనిపిస్తుందంటే యాక్చువల్‌గా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో అండ్ వాళ్ళ లైఫ్‌లో ఒక సెటిల్‌మెంట్ లేని టైంలో మీరు వాళ్ళ లైఫ్‌లో ఒక ఫైనాన్షియల్ హెల్ప్ లాగా ఒక ఫైనాన్షియల్ గ్రోత్ కోసము వాళ్ళ లైఫ్‌లోకి వచ్చారు. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ గ్రో అవ్వడానికి మీరు వాళ్ళ లైఫ్‌లో చాలా చేశారన్నమాట. అంటే వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ లేని టైంలో మీరు ఫైనాన్షియల్‌గా చాలా హెల్ప్ చేశారు. మేబీ కొంతమంది ఏందంటే ఆహ్, మీ పార్ట్నర్ రాకముందు అంటే మీరు వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళకముందు వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లేకపోవచ్చు. జాబ్ లేకుండా ఉండడము, వాళ్ళకంటూ ఎలాంటి ఆహ్, సోర్స్ అనేది లేపడం, ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వడము ఇలాంటివన్నీ ఉండేవి. బట్ వాళ్ళకి అలాంటి సిట్యుయేషన్ ఉన్నా కూడా మీరు వాళ్ళకి ఒక ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేయడము, ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లాగా ఎప్పుడు మీరు వాళ్ళని చూసుకోవడము, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీరున్నారన్న నమ్మకం అనేది ఉండడం, ఇలాంటివన్నీ కూడా మీరు వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అనేది చేశారు. వాళ్ళు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్‌లో ఉన్న టైంలో మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అడిగి చేసినవి కొన్నైతే, అడగకుండా చేసినవి కొన్నున్నాయి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ద ఎంప్రెస్, అండ్ మీరెప్పుడు కూడా మీ సైడ్ నుంచి అంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు మాత్రమే ఆహ్, ఏదో టైమ్ పాస్‌కి రావడము, మిమ్మల్ని మోసం చేయడానికి రావడం అయితే చేయలేదు. వాళ్ళు కూడా 100% జెన్యూన్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోకి రావడం అయితే జరిగింది. బట్ ఏంటంటే 100% జెన్యూన్‌గా వచ్చినా కూడా మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో స్టార్టింగ్‌లో వీళ్ళ సైడ్ నుంచి కూడా గివెన్ అండ్ టేకింగ్ అనేది ఉండేదనమాట. మీరు ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎంతైతే ప్రేమిస్తారో అంతే రిటర్న్ బ్యాక్ అనేది తీసుకోగలిగేవాళ్ళు. తర్వాత ఏందంటే వాళ్ళకొక కాన్ఫిడెంట్ వచ్చిందనమాట. వీళ్ళు నా లైఫ్‌లో నా వాళ్ళు. సో, వీళ్ళెక్కడికెళ్తారులే. సో, నాతోనే ఉంటారన్న ఫీలింగ్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు డామినేటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు మిమ్మల్ని రూల్ చేయడం స్టార్ట్ చేశారు. సో, వాళ్ళు లేకుండా మీరు బతకలేరు అన్న టైం అంటే వాళ్ళకి అడిక్ట్ అయ్యేదా వరకు మీరు వాళ్ళు వెయిట్ చేశారు. ఆ తర్వాత నుంచి వాళ్ళ హవానే నడుస్తా ఉందనమాట. వాళ్ళు చెప్పినట్టు మీరు వినడము, వాళ్ళు చెప్పినట్టు మీరు చేయడం ఇలాగే ఉంటూ ఉందనమాట. అండ్ ఇంకా మీ పార్ట్నర్ ఏందంటే, మీరు చాలా చాలా సాఫ్ట్ నేచరు అండ్ తొందరపడి ఒక మాట మాట్లాడే పర్సన్ గాదనమాట. అంటే మీరెప్పుడు గూడా మీ కంట్రోల్‌లో అంటే మీరేం మాట్లాడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి, మీ చేతిలోనే ఉంటుంది. దాన్ని మీరు కంట్రోల్‌లో పెట్టుకొని మాత్రమే ఒకటికి 2 సార్లు ఒక స్టెప్ తీసుకునేటప్పుడు ఆలోచించి ఆహ్, ఏదో రాంగా, రైటా అనేది ఒక నిమిషం ఆలోచిస్తారు. మీ పార్ట్నర్ అట్లా గాదు. ఏదుంటే అది అనేసేయడం. అది రాంగా, రైటా, వీళ్ళనొచ్చా, వీళ్ళనగూడదా, అది నేను తప్పుగా మాట్లాడుతున్నానా, ఇదేమీ లేదనమాట. సో, నోటికి ఏదొస్తే ఆవేశంలో అది అనేసేయడము. తర్వాత ఆలోచించుకోవడము. సో, తర్వాత ఆలోచించినాకైనా ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతారు. రిగ్రెట్ ఫీల్ అయ్యి వచ్చి సారీ చెప్పే మెంటాలిటీ ఉందా? అది గూడా లేదనమాట. దానివల్ల ఏమొస్తది? కర్మని తెచ్చుకోవడం తప్ప, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు చేస్తారు. తప్పు చెయ్యని వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. ముఖ్యంగా ఈ కలియుగంలో. సో, తప్పు చేయడం తప్పు చేయి చేయకపోవడం గొప్ప కాదు. తప్పు చేసినా కూడా దాన్ని రియలైజ్ అయ్యి, ఆ తప్పుని సరిదిద్దుకోవడము, క్షమాపణ అనేది చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ పార్ట్నర్ అలాంటి పార్ట్నర్ కాదనమాట. తప్పు చేశారని తెలుసు. కానీ చెప్పడానికి ఇగ్గో అండ్ యాటిట్యూడ్ అనమాట. దానివల్ల ఏమొస్తది? ఏమీ రాదు. వాళ్ళు చేసే కర్మలని వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. వన్స్ ఒకసారి మీరైనా కూడా ఎవ్వరైనా కూడా ఏదైనా తప్పు చేసినా, లేతే ఎవరికైనా రాంగ్ ఒక మాట మాట్లాడినా, రాంగ్ ఏమన్నా చేసినా వన్స్ మీరు వాళ్ళతో క్షమాపణ చెప్పారనుకోండి, సారీ చెప్పడం వలన చాలామంది మనం ఏదైనా మిస్టేక్‌గా ఉన్నా కూడా ఏదైనా రాంగ్ ఏమన్నా సారీ చెప్తాం. ఎందుకు? అది ఆ కర్మ అనేది అక్కడితో క్లియర్ అవుతుంది కాబట్టి. సో, అది తెలియని వాళ్ళేందంటే, వీళ్ళకి మనం సారీ చెప్పేది, నేను వీళ్ళకి సారీ చెప్పడం అవసరమా? అన్న విధంగా వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్ వల్ల ఏందంటే, మీరు అన్నమాట తప్పు. దానివల్ల ఒక కర్మొస్తే, మీరు అన్న మాటని తెలిసి కూడా మళ్ళీ రిటర్న్ తీసుకోకుండా వాళ్ళకి క్షమాపణ చెప్పకపోవడం వల్ల అది డబల్ అవుతుంది. అదైతే మీరు చాలామంది తెలుసుకోరు. ఎవరైతే కోపం అండ్ అగ్రెసివ్‌నెస్ ఉన్న వాళ్ళు. సో, దానివల్ల వాళ్ళు ఎంత పైకి వెదగాలన్నా వాళ్ళు కిందకే వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కర్మ అనేది వాళ్ళు చేసే పనుల
వాళ్ళని డామినేట్ చేసి వాళ్ళని కిందకి తొక్కివేస్తూ ఉంటుందనమాట. సో మీరేంటంటే సాఫ్ట్ నేచరే కాకుండా సో క్షమించే గుణం ఎక్కువనమాట. అంటే ఆహ్, కైండ్‌నెస్ ఎక్కువ, జాలి చూపించడము. సో, ఎవరికైనా గూడా మీ దగ్గరకొచ్చి ఏదైనా హెల్ప్ అడిగినా కూడా లేదు అనకుండా ఇవ్వడము. అది మీకు మంచి చేసిన వాళ్ళైనా, మీకు చెడు చేసిన వాళ్ళైనా మీ సైడ్ నుంచి మీకు దగ్గరకొచ్చి మీరు ఎవరైనా అడిగితే కనుక తప్పకుండా మీ సైడ్ నుంచి అంతో ఇంతో ఎంతో కొంత అయితే వాళ్ళకి మీ సైడ్ నుంచి హెల్ప్ చేస్తారు. ఎవరు కూడా ఊరికనే అయితే వేరే వాళ్ళ దగ్గర హెల్ప్ కోసం ఎళ్లరు గదా! సో, దానివల్ల ఏందంటే మీరు కూడా వాళ్ళని అర్థం చేసుకొని సో, వీళ్ళు నా దగ్గరకొచ్చారంటే శత్రువులైనంత మాత్రాన మనం వాళ్ళకి అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తే అది మీకు మంచే అవుతుంది. అన్న విధంగా మీరు ఆలోచిస్తారు. అంత పాజిటివ్ థింకింగ్ ఉన్న మీకు ఫుల్లీ ఆపోజిట్ పర్సన్ అయినా ఆపోజిట్ థింకింగ్ ఉన్న మీ పార్ట్నర్ అనేది మీ లైఫ్‌లోకి రావడం అనేది ఒక బ్యాడ్ లక్కే అనుకోవాలి. సో, దానివల్ల ఏందంటే మీ పార్ట్నర్ ఎప్పుడు మిమ్మల్ని మీలో మంచిని వదిలేసి మీలో మంచి విషయాలు 99% ఉంటే, ఒక 1% చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి గదా! ఆ మిస్టేక్స్ 1% పట్టుకుంటారు తప్ప, మీరు వాళ్ళకి చేసిన 99% ఉన్న పాజిటివ్‌నెస్‌నయితే తీసుకోరు. ఆ 1% ఉంటది కదా! ఆ 1%లోనే భూతద్దం పెట్టుకొని వెతుకుతూ ఉంటారనమాట మీ పార్ట్నర్. మీరేంటంటే మీ పార్ట్నర్‌లో ఉన్న ఆ 1% పాజిటివ్‌నెస్, 99% నెగెటివ్‌నెస్‌లో నుంచి ఆ 99 నెగెటివ్‌నెస్ అనేది తీసేసి ఆ 1% పాజిటివ్‌నెస్‌లో నుంచే ఇంకా పాజిటివ్‌గా ఆలోచిస్తూ మీరు దాన్ని ఇంకా పెంచుతూ ఉంటారన్నమాట. సో, వీళ్ళంత మంచివాళ్ళే. సో, వీళ్ళు నన్ను చాలా బాగా తీసుకున్నారు. సో, మారతారులే అన్న విధంగా మీరు పాజిటివ్‌గా తీసుకుంటారు. పాజిటివ్‌గా థింక్ చేస్తారు గూడా. సో, మీ పార్ట్నర్ ఏందంటే వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్ అనేది వాళ్ళకి దేనికి ఉపయోగం లేదనమాట. వాళ్ళ లైఫ్ నాశనం అవ్వడానికి తప్ప, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ముందుకు వెళ్ళడం కన్నా కూడా వెనక్కి లాగడానికి యూనివర్స్ అనేది బ్యాక్ తీసుకెళ్తది తప్ప ముందుకనేది తీసుకెళ్ళదు. వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అయితే ఇదే అనమాట మెయిన్. సో, అండ్ ఎన్నో సార్లు మీరు వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ అంటే చాలా సార్లు వాళ్ళేదైనా కావాలన్నా కొన్ని గిఫ్ట్స్ రూపంలో వాళ్ళకి ప్రెజెంట్ చేయడం కానీ, వాళ్ళకేదైనా కావాలంటే వాళ్ళు అడగకుండానే కొంతమంది ఏందంటే వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లేని టైంలో మంత్లీ వాళ్ళకి ఖర్చులకి ఇవ్వడము, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళు అడగకుండానే చూసుకోవడము, ఇలా చాలా సార్లు అంటే వాళ్ళు బాగుంటే చాలు. అంటే వీళ్ళు వాళ్ళని లైఫ్ పార్ట్నర్ ఇంక నా లవ్ లైఫు టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు వీళ్ళని అనుకున్నారు కాబట్టి వాళ్ళు మంచిగా ఉండాలి. సో, అన్న ఫీలింగ్ అనేది ఎప్పుడు మీ సైడ్ నుంచి ఆలోచించి వాళ్ళకి మంచి చేస్తూ, సో, అడగకుండానే సో, నీ దగ్గర ఉన్నయా లేదా? ఏమైనా కావాలా? లేకుంటే ఏమైనా తీసుకుంటావా? అని అడిగి మరి వాళ్ళకి గిఫ్ట్స్ రూపంలో ప్రెజెంట్ చేయడమో, లేకపోతే మనీ రూపంలో ఇవ్వడమో, ఇలా అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది మాత్రం చేశారు. 4 of Swords, King of Cups, 4 of Cups. సో, మీరెంత ప్రేమ చూపించినా, ఎంత ఎఫెక్షన్ చూపించినా, వాళ్ళ సైడ్ నుంచి అంత రిటర్న్ రాకపోగా, వాళ్ళెప్పుడు మీలో తప్పులు వెతుకుతూ ఉంటారన్న ఫీలింగ్ అనేది మీకెప్పుడూ ఉంటూ ఉంటది. అంటే ఒకవేళ ఏదైనా ఇష్టం లేకపోతే ఇది నీ సైడ్ నుంచి నాకిది ఇష్టం లేదు, నువ్వు మార్చుకొని సాఫ్ట్‌గా చెప్పే నేచర్ కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒక మిస్టేకు ఆపోజిట్ పర్సన్ నుంచి సో, ఏంటంటే మీ పార్ట్నరు ఎప్పుడు కూడా అంటే వాళ్ళు ప్రెజెంట్ కానివ్వండి, వాళ్ళిప్పుడు ప్రెజెంట్ అయితే చాలా ఆహ్, రెక్ వాళ్ళు చేసిన తప్పులకి, మీరు చూపించిన ప్రేమకి వాళ్ళెప్పుడూ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయారన్న ఫీలింగ్ ఉంది. సో, దానివల్ల ఏందంటే కామ్‌గా ఉండడము, ఒకవేళ బ్లాక్ చేసుకోకుండా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటే వాళ్ళ సిట్యుయేషన్‌ని బట్టి మిమ్మల్ని ఎక్కడ బ్లేమింగ్ చేస్తారో అన్న ఫీలింగ్‌తో ఏందంటే వాళ్ళకి సైలెంట్‌గా ఉండడము, రిప్లై ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అలా అని వాళ్ళకి మీ మీద ప్రేమ లేదని కాదు. ప్రేమ అనేది 100% ఉంది. బట్ ఏంటంటే ఆ ఉన్న 100% ప్రేమని ఎప్పుడు వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఒకవేళ వాళ్ళు ఎలా అయితే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారో నేను కూడా అలా ఎక్స్‌ప్రెస్ చేశాననుకోండి, రేపు ఏదైనా సిట్యుయేషన్ వచ్చి నేను ఏదైనా రాంగ్ వర్డ్స్ మాట్లాడినా, లేకుండా లైఫ్‌లో ఏదన్నా అన్నా కూడా అప్పుడు ఆ టైంలో
సో నువ్వు అప్పుడు అలా అన్నావు కదా! అంత ప్రేమ ఉంది. నువ్వు తప్ప నాకెవ్వరు లేరని చెప్పావు కదా! ఇప్పుడెందుకు ఇలా ఉంటున్నావు అని ఎక్కడ మీరు వాళ్ళని పాయింట్ ఔట్ చేస్తావు అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్‌కి ఎక్కువగా ఉంటూ ఉంటది. సో దాని గురించి ఏదో లేని దాన్ని ఊహించుకొని ఎక్కువగా వాళ్ళు కామ్‌గా ఉండడమో, కొంచెం దూరంగా ఉండడమో ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ లై సో మీరు ఎంతైతే ఎక్స్‌ప్రెస్ చేస్తారో మీరెప్పుడు ఏందంటే మీ ఫీలింగ్స్‌ని అంటే మీకు వాళ్ళ మీద ఉన్న ఫీలింగ్స్‌ని ఎప్పుడు కూడా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. నువ్వంటే నాకు చాలా ఇష్టము. నీతో మాట్లాడకపోతే నాకు మంచిగా లేదనో, లేకుంటే నువ్వు మాతో మాట్లాడకపోవడం వల్ల బాధ అనిపిస్తుంది. నువ్వు అలా తిట్టొద్దని ఏదైనా ఉంటే నిదానంగా చెప్పడం. ఇలాంటివన్నీ మీరు ఎట్లయితే చెప్తారో వాళ్ళకి కూడా ఉంటాయి అలాంటివి. బట్ వాళ్ళు చెప్పడానికి ఏందంటే సో వాటిని ఎక్కడ చులకనైపోతామో అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్‌కి ఉందనమాట మీ మీద. సో మీ వాల్యూ అనేది నిజంగానే వాళ్ళకి దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా వాళ్ళ మనసులో మీకు అంతే ప్లేస్ ఉందా? పేజ్ ఆఫ్ హ్యాండ్స్, ద సన్, ద హ్యాంగ్డ్ మ్యాన్. సో వాళ్ళకైతే కంపల్సరీ మీ మీద అయితే ప్రేమ ఉంది. బట్ వాళ్ళ ప్రేమని ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్‌కి తగ్గట్టుగా వాళ్ళ ప్రేమని కంప్రెస్ చేసేసుకొని, సాక్రిఫై చేసేసుకొని వాళ్ళు చిన్న పిల్లల మెంటాలిటీ లాగా ఫూలిష్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల ఏందంటే ప్రేమ లేకపోవడం కాదు, ప్రేమ ఉంది కాబట్టి మీ దగ్గర ఎలా ఉండాలంటే అలా ఉంటారు. సో వాళ్ళ ఇగో యాటిట్యూడ్ అనేది ఎంత ఉందో వాళ్ళ మెంటాలిటీ కూడా మీ దగ్గర అంత చైల్డిష్ మెంటాలిటీ అనమాట. అంటే మీ దగ్గర ఎలా అయినా ఉండొచ్చు. సో, నా పార్ట్నర్ అంటే నేను వాళ్ళ దగ్గర ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అన్న రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండకూడదు. నాకు కోపమొస్తే కోపం చూపించాలి, ప్రేమొస్తే కోపం తిడితే తిట్టించుకోవాలి. ఇలాంటివన్నీ అనిపిస్తా ఉంటాయన్నమాట మీ పార్ట్నర్‌కి. సో, వాళ్ళెప్పుడూ కూడా మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. సో, నేను చేసిన తప్పు అయిందన్న ఫీలింగ్ ఉంది మీ పార్ట్నర్‌కి. అండ్ మీ వాల్యూ అనేది అండ్ మీరు వాళ్ళకి ఇచ్చిన ప్రేమ కానివ్వండి, ఎఫెక్షన్ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, వాళ్ళ లైఫ్‌లో ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా పొందలేదనమాట. సో, దానివల్ల ఏందంటే మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా, ఎంత నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, బ్లాక్ చేసుకున్నా కూడా మీ థాట్స్ కానివ్వండి, మీరు చూపించిన ప్రేమ కానివ్వండి, అవి ఎప్పటికి కూడా వెళ్ళవు. అండ్ మీ ప్లేస్ అనేది మీ ప్లేస్‌లో ఇంకొకళ్ళు రీప్లేస్ అవ్వలేరు. అండ్ మీ స్థానం అనేది కానీ, మీ మనసులో వాళ్ళ మనసులో మీ ప్లేస్ కానివ్వండి, ఎప్పటికి కూడా అలానే ఉంటుంది. 2 ఆఫ్ పెంటికిల్స్. అండ్ తొందరలోనే వాళ్ళ లైఫ్‌లో సో, వాళ్ళు చాలా ఇప్పుడైతే పాస్ట్‌లో మీరు చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళొకసారి రివైండ్ చేసుకుంటున్నారు. మీరు వాళ్ళతోని కోపం తగ్గించుకోమని చెప్పడం కానివ్వండి, మీ ఆవేశం వల్లనే మీరు చాలా కోల్పోతున్నారని వాళ్ళ ఆవేశం వల్లే లైఫ్‌లో చాలా కోల్పోతున్నారని, కోల్పోకూడదు అన్న విధంగా మీరు చాలా సార్లు చెప్పారు. సో, ఆ గైడెన్స్ అనేది ఇప్పుడు ఫాలో అవ్వాలనైతే అనుకుంటున్నారు. సో, మిమ్మల్ని మిస్ చేసుకోవడం అనేది వాళ్ళని మిస్ చేసుకోకూడదన్న ఫీలింగ్ అయితే ఉంది. బట్ వాళ్ళ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ వలన వాళ్ళ లైఫ్‌లో ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాళ్ళ ఎమోషనల్‌గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫ్యామిలీ డ్రామాస్ కానివ్వండి, ఇవన్నిటిని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని, ముందు వాళ్ళు మీ లైఫ్‌లోకి రావాలంటే, ముందు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్‌ని మెయిన్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలన్నదైతే అర్థమైందనమాట. సో, వాళ్ళ లైఫ్‌లో ముందు ఆహ్, ఎమోషన్స్‌ని బ్యాలెన్సింగ్ చేస్తున్నారు. వాళ్ళ కోపాన్ని, బాధని ఎక్కువగా వాళ్ళ కోపం అండ్ ఆవేశం ఎక్కువుంటుంది కాబట్టి, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో, ట్రై చేసుకొని మీ దగ్గరికి రావాలంటే, మీరు వాళ్ళని ఎలా అయితే కోరుకున్నారో, ఎంత ప్రేమ, ఎఫెక్షను, కోపం తగ్గించుకొని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఉన్నప్పుడు వెంటనే రియలైజ్ అవ్వాలి, సారీ చెప్పాలి. ఇలా ఎలా అయితే అనుకుంటున్నారో అలా మారాలనైతే వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో, మీ మీద ఉన్న ప్రేమతోనే వాళ్ళు రియలైజ్ అయ్యి మీ లైఫ్‌లోకైతే తొందరలోనే రావాలనుకుంటున్నారు. మీరు పాస్ట్‌లో చెప్పిన ఈ గైడ్‌లైన్స్ అన్నీ కూడా వాళ్ళు పాటిస్తున్నారు ప్రెజెంట్ అయితే. సో, మీ మీద ఉన్న ప్రేమ అయితే దగ్గరున్నా, దూరంగా ఉన్నా కూడా ఎప్పుడూ అలానే ఉంటది. అది బయటకి చూపించకపోవచ్చు, చెప్పకపోవచ్చు. బట్ ఆ ప్రేమ అనేది, ఆ ప్లేస్ అనేది, మీ ప్లేస్ అనేది ఎవరు కూడా వాళ్ళ లైఫ్ టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా రీప్లేస్ చేయలేరు. వాళ్ళ లైఫ్‌లో ఎంతమంది వచ్చినా కూడా. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.